హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈరోజు వీడియోలో పిల్లలకి ఓట్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది అయితే చూద్దాం. చాలా మందికి వచ్చే డౌట్, ఓట్స్ వల్ల పిల్లలు వెయిట్ లాస్ అవుతారా, వెయిట్ గెయిన్ అవుతారని డౌట్ వస్తూ ఉంటుంది. 100% ఓట్స్ చిన్నారులకి పెట్టడం వల్ల వెయిట్ గెయిన్ అయితే అవుతారు. ఓట్స్లో విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. పిల్లలకి డైజెషన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఓట్స్ని అయితే పెట్టండి. ఓట్స్లో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల ఈజీ డైజెషన్ అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓట్స్ 6th మంత్ చిన్నారుల దగ్గర నుండి ఏ వయసు పిల్లలకైనా పెట్టుకోవచ్చు. మీ చిన్నారులు కనుక 6th మంత్ నుండి 7th మంత్ ఉన్నట్లయితే ఈ ఓట్స్ని ఉగ్గు రూపంలో ఇవ్వండి. సేమ్ మీరు ఉగ్గుని ఎలాగైతే ప్రిపేర్ చేస్తారో అలాగే ఈ ఓట్స్ని ప్రిపేర్ చేసి మీ చిన్నారులకైతే పెట్టండి. హాఫ్ బౌల్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన ఓట్స్ని ఫైన్గా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ పోసుకుని ఓట్స్ పొడి కావాల్సినంత వేసుకుని లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. మీరు ఈ ఓట్స్ పొడి ఒక్కసారి చేసుకుంటే 15 to 20 డేస్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే యూజ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అవసరమైతే ఈ రెసిపీ మధ్యలో ఎక్కడైనా మీరు వాటర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. 6 to 7 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇలా 80% వరకు కుక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్లోనే నేను ఈ రెసిపీ స్టార్ట్ చేసే 20 మినిట్స్ ముందే 3 డేట్స్ని నానబెట్టుకున్నాను. ఈ డేట్స్ పైన ఉన్న తొక్కుని తీసేసి ఈ డేట్స్ వాటర్ని వేసుకుని మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి చల్లారనిచ్చి మీ చిన్నారులకైతే పెట్టండి. 6th మంత్ బేబీస్ దగ్గర నుండి పెట్టొచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పిల్లలు ఒక ఐ పవర్ ని కూడా ఈ రెసిపీ పెంచుతుంది. ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ ని లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 మినిట్ లో మనకి ఇలా డ్రై రోస్ట్ అయ్యి ఉంటాయి. వీటిని పక్కన పెట్టుకుని అదే బాండీలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని నూనె కాక వచ్చినాక 3 టేబుల్ స్పూన్స్ క్యారెట్ తురుమును కూడా వేసి కుక్ చేసుకున్నాక ఓట్స్ని కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకుని 1 గ్లాస్ వాటర్ని పోసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. పిల్లలకి సంబంధించిన ఏ ఫుడ్ అయినా మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, చక్కగా కుక్ అయ్యి ఉంది కదా. లూజ్గా మీరు కూడా ఇలాగే కుక్ చేసుకోండి. మరీ టైట్గా ఉండేలా కుక్ చేసుకోవద్దు, లూజ్గా ఉండేలానే కుక్ చేసుకోండి. అది ఎందుకు అనేది కూడా చెప్తాను నేను ఇప్పుడు ఇది చల్లారేంత వరకు మనం వెయిట్ చేసి చల్లారినాక జార్లో వేసుకుని 6 to 10 మంత్స్ లోపు పిల్లలకి అయితే హాఫ్ బనానా వేయండి. 10 మంత్స్ ఎబోవ్ బేబీస్కి అయితే ఫుల్ బనానా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోండి. లూజ్గా ఎందుకు ఉంచుకోమన్నాను అంటే ఎక్స్ట్రాగా మనం ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయవసరం లేదు. ఫైనల్గా మనకు అవుట్పుట్ వచ్చేసరికి ప్యూరీ మాదిరి ఉండాలి కాబట్టి లూజ్గా ఉంచుకోమని చెప్పాను అనమాట. గ్రైండ్ చేసుకున్న ప్యూరీని పిల్లలకి పెట్టండి. సింపుల్ అండ్ ఈజీగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు. బేబీ డిన్నర్ రెసిపీని చూద్దాం. డిన్నర్ టైంలో పిల్లలకి పెట్టే ఫుడ్ ఈజీగా డైజెషన్ అయ్యేలాగా ఉండాలి. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండాలి. ఈ బేబీ ఫుడ్ పిల్లలు తిన్నాక పొట్ట చాలా హాయిగా తేలిగ్గా ఉంటుంది. పిల్లలు చక్కగా నిద్రపోతారు. పిల్లల కోసం మరికొన్ని డిన్నర్ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. పిల్లల కోసం నేను చేసే వర్క్ మీకు నచ్చినట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ముందుగా మనం 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె కాక వచ్చినాక 3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూన్ ఓట్స్ని ద్వారగా వేపుకుని 250 ml వరకు వాటర్ని పోసుకుని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం పీల్ చేసి కట్ చేసుకున్న హాఫ్ క్యారెట్, 1 డేట్స్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన పాలుని పోసుకుని మెత్తగా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. 5 మినిట్స్లో మనకి ఇలా చక్కగా హాఫ్ కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని కూడా వేసి కలిపి చిన్న టీ గ్లాస్ పాలును కూడా పోసి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి చల్లారినాక నేతిని కూడా జోడించి చిన్నారులకైతే పెట్టండి. డిన్నర్ టైంలో పెట్టండి. మీ పిల్లలు నైట్ పడుకోవడానికి సతాయిస్తుంటే ఈ బేబీ ఫుడ్ని పెట్టండి. పిల్లలు అలా నిదట్లోకి జారుకుంటారు. బేబీస్ తిన్నాక పొట్ట నిండుగా ఉంటుంది. మళ్ళీ మార్నింగే పిల్లలు లెగిస్తారు. 3 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ, ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్, గోధుమ రవ్వ 6th మంత్ చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. 2 మినిట్స్లో మనకి ఇలా వేగి ఉంటాయి. ఇప్పుడు 250 ml వరకు మిల్క్ని పోసుకుని తురుముకున్న హాఫ్ క్యారెట్ని వేసి కుక్ చేసుకోవాలి. 1 year బిలో కిడ్స్కి అయితే మిల్క్ ప్లేస్లో వాటర్ని యూజ్ చేయండి. 2 మినిట్స్లో మనకి ఇలా కుక్ అయి ఉంటుంది. మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. బేబీ స్లీపింగ్ ఫుడ్ని చూద్దాం. ఈ రెసిపీ ఒక టేస్ట్ చాలా బాగుంటుంది. మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. హాఫ్ బౌల్ గ్రీన్ పీస్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
మీరు గమనించినట్లయితే నేను చిన్న బౌల్తో హాఫ్ బౌల్ పీస్ని మాత్రమే తీసుకున్నాను. స్పూన్ లెక్క అయితే 3 టేబుల్ స్పూన్స్ పీస్ని తీసుకుని 15 మినిట్స్ పాటు ఉడకబెట్టుకోవాలి. 15 మినిట్స్ అయినాక ఇలా చక్కగా కుక్ అయి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి తగినంత నీళ్లను పోసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 1 టీ కప్ వాటర్ని పోసుకుని నీళ్లు వేడెక్కినాక 3 టేబుల్ స్పూన్ ఓట్స్ని వేసుకుని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ అయినాక మనకి ఇలా 80% వరకు కుక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్లో సేమ్ టీ కప్తో 1 కప్ మిల్క్ని పోసుకోండి. 1 ఇయర్ బిలో బేబీస్కి అయితే మిల్క్ని అవాయిడ్ చేసి మిల్క్ ప్లేస్లో వాటర్ని పోసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసి మొత్తం కలుపుకుని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఎమ్మీ బేబీ ఫుడ్ రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ టైంలో ఇవ్వచ్చు. 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి అవసరమైనవి గ్రైండ్ చేసుకుందాం. ఈజీగా బరువును పెంచే పిల్లలకి నచ్చేది ఐటెం లాస్ట్లో వేసుకుందాం. 3 అవర్స్ పాటు నానపెట్టుకున్న 2 వాల్నట్స్, ఆల్మండ్స్, క్యాషు అలాగే తగినంత నీళ్లను పోసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. 1 గ్లాస్ వాటర్ని బాయిల్ అవనిద్దాం. గ్రైండ్ చేసుకున్న ప్యూరీని కూడా వేసేసుకుందాం. చిన్నారులకి సంబంధించిన ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక చల్లారిన ప్యూరీలోకి గ్రైండ్ చేసుకున్న బనానాని కూడా వేసేసి మొత్తం కలిపేసుకుని మీ చిన్నారులకి ఇవ్వండి. బేబీ డిన్నర్ రెసిపీని చూద్దాము. ఫైబర్ రిచ్ బేబీ స్టమక్ ఫిల్లింగ్ బేబీ ఫుడ్ ఇది. పిల్లల ఒక బరువుని పెంచడమే కాకుండా పిల్లల ఒక కళ్ళకి కూడా ఈ రెసిపీ ఎంతగానో మంచిది. 1 ఇయర్ బేబీస్ నుండి 3 ఇయర్స్ పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక చిన్న ముక్క క్యారెట్ని తురిమి లైట్గా వేపుకున్నాక 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని వేసి 1 మినిట్ పాటు కుక్ చేసుకుని 20 మినిట్స్ ముందే మనం నానబెట్టుకున్న 3 డేట్స్ స్కిన్ సీడ్ తీసేసి యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకుని పసుపును కూడా వేసి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఈ స్టేజ్లోనే మీరు 1/4 గ్లాస్ కాచి చల్లార్చిన పాలుని పోసి 1 మినిట్ పాటు కుక్ చేసుకుని చల్లారనిచ్చినాక చిన్నారులకైతే పెట్టండి. 8 నెలల పిల్లల దగ్గర నుండి 3 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని మీరు పెట్టుకోవచ్చు. ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని పచ్చివాసన పోయే అంత వరకు కుక్ చేసుకుని 300 ml వరకు వాటర్ని పోసుకుని పీల్ చేసి కట్ చేసుకున్న ఒక యాపిల్ ముక్కల్ని కూడా వేసి 5 to 7 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మీ పిల్లలు 1 ఇయర్ అండ్ ఎబోవ్ బేబీస్ అయితే మొత్తం వాటరే కాకుండా హాఫ్ వాటర్ హాఫ్ మిల్క్ని ఈ రెసిపీలో మీరు వాడుకోవచ్చు. 7 మినిట్స్లో చక్కగా నాకు యాపిల్ ఓట్స్ ఇలా కుక్ అయి ఉన్నాయి. ఇప్పుడు స్మాషర్ సహాయంతో యాపిల్ పీసెస్ని మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. మీ పిల్లలు ప్యూరీ లాగా తినే స్టేజ్లో ఉంటే ఈ ఓట్స్ యాపిల్ని చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకుని ఆ ప్యూరీని మీరు పెట్టుకోవచ్చు. ఇలా మెత్తగా స్మాషర్ సహాయంతో స్మాష్ చేసుకున్నాక చల్లారనిచ్చి పిల్లలకైతే పెట్టండి. మీ పిల్లలు వెయిట్ తక్కువగా ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీని వారానికి 3 సార్లు పెట్టండి. ఈజీగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో పిల్లలకి ఈ రెసిపీని పెట్టండి. ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ రెసిపీలో. 8th మంత్ బేబీస్ నుండి 2 ఇయర్స్ పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 ఆల్మండ్స్ 2 క్యాష్యూను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. గోధుమ రవ్వ ఓట్స్ 6th మంత్ బేబీస్ నుండి మనం పెట్టుకోవచ్చు. ఆల్మండ్స్ క్యాష్యూ 8th మంత్ బేబీస్ నుండి మనం పెట్టుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరాని కూడా డ్రై రోస్ట్ చేసుకుని వీటిని చల్లారనిచ్చి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ పిండిని మీరు 8 కంటైనర్లో పెట్టి 15 to 20 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకుని 250 ml వరకు వాటర్ని పోసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. కొద్దిగా పలచగా ఉన్నప్పుడే మీరు స్టవ్ని ఆఫ్ చేయండి. పూర్తిగా చల్లారితే కాస్త గట్టి పడుతుంది. ఇలా పూర్తిగా చల్లారినప్పుడు బాగా పొండిన ఒక అరటి పండులో సగాన్ని మెత్తగా మెతుపుకుని వేసుకుని మొత్తం కలుపుకుని మీ చిన్నారులకైతే పెట్టండి. హై ప్రోటీన్ బేబీ వెయిట్ గెయిన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీగా 5 మినిట్స్లోనే మనం ఇది ప్రిపేర్ చేసుకుని పిల్లలకి పెట్టచ్చు. టైం లేనప్పుడు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్కసారి చేస్తే మళ్ళీ చిన్నారులు చేయండి అని చెప్తానే ఉంటారు. అంత ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ. 1 ఇయర్ బేబీ నుండి ఏ వయసు పిల్లలకి అయినా ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడెక్కినాక
ఒక ఎగ్ని బ్రేక్ చేసి మీడియం సైజులో ముక్కల్లాగా కట్ చేసుకుని ఎగ్ పొరుట్లాగా కుక్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని చిన్న బౌల్ తురిమిన ఆలూని వేపి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేపి 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని వేసి 2 నిమిషాల పాటు మొత్తం కలుపుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ జీరా పొడి, చిటికెడు పసుపును కూడా వేసి మొత్తం కలుపుకుని చిన్న టీ గ్లాసు నీళ్ళను పోసి తగినంత ఉప్పుని వేసి ఓట్స్ని కుక్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఎగ్ పొరుట్ని వేసి మొత్తం కలుపుకోవాలి. స్పైసీనెస్ కావాలి అంటే పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోండి. నీసు వాసన అనేది అస్సలు రాదు. చిన్నాళ్ళకి ఇది 100% నచ్చుతుంది.